బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ తారలు, పారిశ్రామికవేత్తలైన సుమారు 650 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారి పేర్లను సిట్ బయటపెట్టాలన్నారు. గత ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి స్థానంలోకి విశ్రాంత అధికారి ప్రభాకర్ రావును తీసుకొచ్చిందని, దీని వెనుక ఉద్దేశం ఫోన్ ట్యాపింగేనని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే సదరు విశ్రాంత అధికారి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగస్వాములైన వారందరూ జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు వారి ఫోన్ ట్యాపింగ్ పొరపాటు ఉండకపో. ఫోన్ ట్యాపింగ్ లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోల్. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీల జలాలపై బీఆర్ఎస్ నోరు మెదపలేదు. ఏపీ మాజీ సీఎం జగన్ తో నాడు చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కేసీఆర్ రాష్ట్ర అవసరాలను పట్టించుకోలేదు. పనగచెర్ల అంశంలో తెలంగాణకు రావాల్సిన వాటాలు ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. 10 ఏళ్లు ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలేదు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్ట వేసుకొని రావాల్సిన వాటా కొంచెం చెప్పు కూడా మాట్లాడలేదు. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో స్వతంత్రం ఉపయోగలేదు. 1,26,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరంలో ఇప్పటి వరకు తోడింది 100 టీఎంసీల నీరేనని, బడా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఈ ప్రాజెక్టును నిర్మించారని, ఫలితంగా బీటలు వారింది అని మహేష్ కుమార్ గౌడ్ గారు విమర్శించారు.